దావీదు గొలియాతు మీదకి వెళ్ళాడంట. గొలియాతు చూస్తే అంత ఎత్తు మనిషి, అతని ముందు డాలు మోసేవాడు ఒకడు, నేత అదే ఈ నేత నేసేవారి యొక్క ధోని అంత పెద్దదంట. అది ధోని పెద్ద కత్తి, శిరస్రానం, హడావుడి, ఆజానుబాహుడు, మాట్లాడుతుంటేనే పారిపోతున్నారు ఇశ్రాయేలీలు. దావీదు చాలా పసి వయసులో ఉన్నటువంటి యవనస్తుడు. యాక్చువల్గా యుద్ధమందు నైపుణ్యత లేదు, ఆయుధాలు లేవు, ఒడిసెలు తప్ప. వెళ్ళాడు. ఏమన్నాడు, నువ్వు నేను కుక్కన కర్రతో వస్తున్నావు అని అడిగాడు గొలియాతు. దావీదు ఏమన్నాడు, నీకు ఇవన్నీ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాక్టీస్ ఉంది, ఇదండి ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను నీ మీదకి ఎలా వస్తున్నాను? దేవుని పేరట వస్తున్నాను. నేను యుద్ధంలో గెలుస్తాను అన్నది నా వయసును బట్టి, నా ప్రాక్టీస్ని బట్టి, నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, నా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను బట్టి ఇలా కాదు. దావీదు చివరి వరకు అదే నమ్మాడు. ఆయన యుద్ధం నేర్చుకున్నాడు అంటే దేవుడే నా ఆయుధం అని చెప్పి కత్తి వాడడం మానేశాడని కాదు దాని అర్థం. నేను కత్తి వాడినా నా సామర్థ్యం కత్తి కాదు. అందుకే ఆయన పాట రాశాడు, ఏమన్నాడు, నా వ్రేళ్లకు యుద్ధము నేర్పువాడు ఆయన, నా చేతులకు యుద్ధం నేర్పిస్తాడు ఆయన. సో కాబట్టి అది నా సామర్థ్యం కాదు, నా బలి కాదు. అది మనల్ని ఎప్పుడు దీనులుగా ఉంచుతుంది. అది ఎప్పుడు మనల్ని ఏదండి నీతిమంతులుగా తీరుస్తుంది. విశ్వాసం అంటే మన సామర్థ్యాన్ని నమ్మడం కాదు, దేవుని సామర్థ్యం.